తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాత్రి 9 గంటలకి స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా దూసుకెళ్తోంది. మనోజ్ మీద ఉన్న కోపంతో బాలు ఇంటి నుండి గెంటేస్తాడు. కొడుకుని గెంటేయడం భరించలేని ప్రభ బాలుని ప్రాధేయపడుతుంది. మీ అమ్మ కోసమైనా తలుపులు తెరవరా అని అడగడంతో బాలు కరిగిపోతాడు. తాళం చెవి తల్లికి ఇచ్చేస్తాడు. అలా తల్లి మొత్తానికి కొడుకుని ఇంట్లోకి తెచ్చేస్తుంది. ఇక మనోజ్ సేఫ్గా ఇంట్లో సెటిల్ అయిపోయామని అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ బాలు మనోజ్కి మరో షాక్ ఇచ్చేస్తాడు. 45 లక్షలు 6 నెలల్లో తిరిగి ఇవ్వాలని బాండ్ పత్రం మీద సంతకం చేయమని అడుగుతాడు. అందుకు మనోజ్ తల్లి మీద ఒట్టు వేసి మరీ డబ్బులు ఖచ్చితంగా రూపాయితో సహా తిరిగి ఇచ్చేస్తానని మాటిస్తాడు. ఇక రోహిణి తల్లి ఆమెకి ఫోన్ కాల్ చేసి ఇంటికి రమ్మని అడుగుతుంది. చాలా బిజీగా ఉన్నానని ఇంటికి రావడం కుదరదని అంటుంది. అదే సమయంలో రోహిణి మేనల్లుడు ఆమెతో మాట్లాడాలని అడుగుతాడు. దాంతో రోహిణి మేనల్లుడితో మాట్లాడుతుంది. ఆ బాబు అంటే రోహిణికి, రోహిణి అంటే ఆ బాబుకి చాలా ప్రేమ ఉంటుంది. అద్దె కట్టాల్సిన డబ్బుల్ని మొత్తానికి వాళ్ళకి పంపించేస్తుంది. ఎంతో సరదాగా కనిపిస్తున్న రోహిణి వెనక మేనల్లుడైన ఆ బాబు బాధ్యత ఆమె మీదే ఉంటుంది. ఇక లేడీ బాస్ దగ్గర పిఏగా ఉద్యోగంలో చేరతాడు మనోజ్. అనుకోకుండా అక్కడ బాస్కి మసాజ్ చేయడానికి రోహిణి వస్తుంది. ఓవైపు మసాజ్ చేయించుకుంటూ మనోజ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అదంతా నచ్చని మనోజ్ ఆమె తనను బానిసగా చూస్తోందని భావించి మొదటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అక్కడ మనోజ్ రోహిణిల మధ్య పరిచయం ఏర్పడుతుంది. మనోజ్ తన క్వాలిఫికేషన్స్ గురించి రోహిణితో చెప్తాడు. ఆమెకి మనోజ్ పైన ఫీలింగ్ మొదలవుతుంది. ఇక ఉద్యోగమ్మ అనుకుని ఇంటికి వెళ్ళిన మనోజ్ను చూసి ప్రభ తనపై ప్రమాణం చేసిన విషయం గురించి ఆందోళన పడుతూ ఉంటుంది. అదే సమయంలో మీనా ప్రభకు మాత్రం కాఫీ తీసుకొని వస్తుంది. మనోజ్కి కూడా కాఫీ తీసుకొని రమ్మని అడుగుతుంది. మనోజ్కి కాఫీ తీసుకురావడమే కాదు, మనోజ్కి ఏ పనులు చేయడం కుదరదని తేల్చి చెబుతుంది మీనా. మీనా మీద కోప్పడి ఆమె చేతిలోని కాఫీ కప్పుని తీసుకొని మనోజ్ చేతికి ఇస్తుంది. మీనా తెచ్చిన కాఫీ మనోజ్ చేతిలో ఉండడం చూసి బాలు వచ్చి లాగేసుకుంటాడు. మండపంలో మీనాను అవమానించినందువల్ల మనోజ్ కోసం ఎలాంటి పనులు చేయడం కుదరదని, పనులు చేయమని కూడా మీనకు చెప్పొద్దని ప్రభకి చెప్తాడు బాలు. అందుకు ప్రభ ఇదంతా ఎన్ని రోజులో నేను చూస్తాను, డబ్బులు తిరిగిచ్చేశాక అందరి కథ చెప్తా అని అంటుంది. ఉద్యోగం మానేసి వచ్చినవాడు డబ్బులు ఎలా తిరిగిస్తాడు, ఇవ్వకపోతే నీ మీదే ప్రమాణం చేశాడని జాగ్రత్తగా ఉండమంటూ ప్రభని ఆట పట్టిస్తాడు. తర్వాత మనోజ్ దగ్గరికి వెళ్లి బాలు నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టిన ఆ పిల్ల ఎవరో ఫోటో చూపించమని అడుగుతాడు. డిలీట్ చేసేశానని మనోజ్ చెప్తాడు. అందుకు బాలు ఆ పిల్ల నిన్ను లైఫ్ నుండే డిలీట్ చేసిందిలే, నువ్వు ఫోటో డిలీట్ చేయడంలో ఏముంది అని ఆట పట్టిస్తాడు. అంతా చూస్తున్న ప్రభ మోసం చేసి వెళ్లిన వాళ్ళని దేవుడు ఊరికే వదలడు అని అంటుంది. అలా అయితే మొదట దేవుడు నీ సుపుత్రుడి పనే చూడాలని బాలు ఎగతాళి చేస్తాడు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో గుండె నిండా గుడిగంటలు కథ ఎలా ఉండబోతోందో మళ్ళీ మరో వీడియోలో చూద్దాం. గుండె నిండా గుడిగంటలు సీరియల్ ను స్టార్ మాలో రాత్రి 9 గంటలకి మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.